అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందువులకు ఎన్నో ముఖ్య పండుగలు ఉన్నప్పటికీ కూడాను మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా, అలాగే ప్రత్యేకమైనటువంటి పండుగగా భావిస్తూ ఉంటారు. అటువంటి శివరాత్రి నాడు దక్షిణ కాశీగా పిలువబడినటువంటి శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ శివరాత్రి నాడు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకునేందుకైతే రాష్ట్ర నలుమూల నుంచి కూడాను తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. అసలు ఈ శివరాత్రి పర్వదినాన ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, అలాగే ఆ జాగారం అనేది ఎట్లా చేయాలి, ఉపవాసాలు అనేది ఎట్లా ఉండాలి అనేది మాత్రం ఈరోజు మన ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. అయ్యా, అసలు ఈ శివరాత్రి పర్వదినం నాడు దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులు అసలు ఏ విధమైన పూజా కార్యక్రమాలు ఈ రోజున జరుపుకోవాలి? నా పేరు పి నారాయణమూర్తి, శ్రీ ముఖలింగ క్షేత్ర అర్చకుడిని. ఇది దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ముఖలింగ క్షేత్రం శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ దూరంలో ఈ మహాక్షేత్రము వెలిసి ఉన్నది. ఈ మహాక్షేత్రము వంశధార నదీ తీరముందు పరమేశ్వరుడు ముఖంతో ఉద్భవం జరిగింది. అంటే శివలింగానికి ఎక్కడ ముఖం ఉండదండి భక్తులారా, ఎందుకంటే శివుడు శాపగ్రస్తుడు. అందుచేతనే శ్రీ ముఖలింగ క్షేత్రంలో శంకరుడు మధువృక్షములో గోకర్ణాకృతితో ముఖంతో ఉద్భవం జరిగింది. అందుచేతనే ఇది మోక్షానికి ప్రసాదించే క్షేత్రం శ్రీ ముఖలింగం, శ్రీ ముఖలింగేశ్వరుడు. అందుకే ప్రతి మానవుడు కూడాను ఒకసారైనా జీవితంలో శ్రీ ముఖలింగేశ్వరుడు చెయ్యాలని కూడా శాసనాలు కూడా చెప్పబడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఈ దక్షిణ కాశీ ముఖలింగ క్షేత్రంలో ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి మహోత్సవం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడాను ఈ దక్షిణ కాశీ కోటిలింగ క్షేత్రంలో కూడా ముఖలింగేశ్వర స్వామివారి క్షేత్రంలో ఈ మాఘమాసంలో ఈ శివరాత్రి మహోత్సవం జరుగుతున్నాయి. 8వ తారీఖున ఈ దినముందన మహాజాగరము, రాత్రికి శంకరుడికి లింగోద్భవము, విశేషమైన పూజలు ఉదయం నుండి జరుగుతూ ఉన్నాయి. రాత్రికి మహావైభవంగా త్వరలాగిన మహారాజు వారి శాస్త్ర ధర్మకర్తలు వారి సమక్షంలో ఈ లింగోద్భవం జరుగుతుంది. ఈ లింగోద్భవం కూడా చాలామంది ప్రజలు వచ్చి తిలకిస్తూ ఉంటారు. అయితే ఈ క్షేత్రము మహత్యం ఏంటంటే శివలింగానికి ముఖముతో కూడుకున్న క్షేత్రము శ్రీ ముఖలింగ క్షేత్రము. ఇది ఒక్కలింగంతో కూడలింగ క్షేత్రము అని షణ్ముఖుల వారు కూడాను అగస్త్య మహామునితో చెప్పినగా కూడాను స్కాంద పురాణంలో ఈ స్థల పురాణము రాయబడి ఉంది. అందుకు ఈ శివరాత్రి మహోత్సవాలు ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ముఖలింగేశ్వర స్వామి వారి ఈ తాలూకా ఉత్సవం సందర్భంలో చేసినట్లయితే ఇహమందు సర్వ సుఖములను, పరమందు స్వర్గలో కూడా ప్రాప్తి కలుగుతుందని షణ్ముఖుల వారు అగస్త్య మహామునితో చెప్పినట్లు చెప్పబడి ఉంది. కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ తాలూకా మంచి సమస్త వినియోగాన్ని వినియోగించుకొని ఈ క్షేత్రానికి ఈ 4 రోజులు కూడా వచ్చి శ్రీ ముఖలింగం దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించుకొని మోక్షాన్ని పొందుతారని కోరుతున్నాం. ఈ చుట్టూ కూడా అష్టదిక్పాలు కూడా ఉన్నారు. ఆనాడు స్వామివారు ముఖముతో పుట్టేటప్పుడు 1,000,000 మంది దేవతలు కూడా వచ్చి పంచక్రోశ మధ్యస్థమందున ఒక్కటి తక్కువగా కోటలింగాలు స్థాపించారు దేవతలు. దిక్పాలు కూడా వచ్చారు. దేవేంద్రుడు వచ్చి ఒక శివలింగాన్ని, అగ్నిదేవుడు ఒక లింగాన్ని, యమధర్మరాజు ఒక లింగాన్ని, నైరుతీశ్వరుడు ఒక లింగాన్ని, వరుణీశ్వరుడు, వారుణ, వాయువ, కుబేర ఈశ్వరుడు ఈ దిక్పాలు అందరూ కూడా వచ్చి ఒక్కలింగాన్ని స్థాపించారు ఆలయంలో. అందుచేతనే ఇక నది పేరు వంశధార. ఈ వంశధారాన్ని వేణుగంగని కూడా అంటాం. వేణుగంగా నదీ స్నానం, అష్టలింగ ప్రదక్షిణం, ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఎవరైతే వేణుగంగలో స్నానము చేసి ఈ శివరాత్రి మహోత్సవంలో అష్టలింగాల యొక్క దర్శనం చేసి శ్రీ ముఖలింగేశ్వరుని యొక్క చేసిన వాళ్ళకి అంతమంది కైలాస ప్రాప్తి అని శాసనాలు చెప్తున్నాయి. ఈ అష్టలింగాలు కూడా ఇక్కడే స్థాపించబడున్నాయి, రంగంలో ఉన్నాయి అష్టలింగాలు కూడాను. ఇప్పుడు భక్తులు చుట్టూ తిరుగుతున్నారే వీళ్ళే అష్టదిక్పాలకి అన్నమాటను. అందుకే దీని తాలూకా నియమం ఏంటంటే ముందు దిక్పాలు దర్శనం చేయాలి, తరువాత ముఖలింగేశ్వర ముఖదర్శనం చేసిన వాళ్ళకే కైలాస ప్రాప్తి అని శాస్త్రం. ఇక్కడ శుభం. మహాశివరాత్రి పర్వదినం తర్వాత ఈ చక్రతీర్థం అనేది ఇక్కడ ఆనవాయితీకి చేస్తుంటారు కదా, అది అసలు దాని చరిత్ర ఏంటి? ఇక్కడ ఈ సంవత్సరం నుండి 4 దినాలు కూడా యాత్ర జరుగుతుంది. అంటే శాస్త్ర ప్రకారంగా శ్రీ ముఖలింగ క్షేత్రంలో ఈ దక్షిణ కాశీలో 3 రోజులే యాత్ర. కానీ అమావాస్య 2 రోజులు జరిగినప్పుడు, గ్రహణములు పడేటప్పుడు ఈ క్షేత్రంలో 4 రోజులు యాత్ర అవుతుంది.
అయితే ఆ 4 రోజులు ఈ సంవత్సరం పడ్డాయి. ఈ 4 రోజులు మహాచక్ర స్నానం ఇది. అంటే వాగర్ధ్వావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరు మందే పార్వతీ పరమేశ్వరవు. అంటే ఈ క్షేత్రంలో ఆదినమందున పార్వతీ పరమేశ్వరుడు ఓ పౌరు రూపములుగా తయారై చక్రవాకపక్షి అనే రూపంలో వచ్చి ఆ సంసిద్ధంలో స్నానం చేస్తుంటారు స్వామివారు వెళ్తుండేటప్పుడు. అందుకే ఆ క్షణమందున స్వామివారి స్నానం జరుగుతుంది నదిలోన. అందుచేతనే ఈ తీర్థానికి చక్రతీర్థానికి చక్రతీర్థ స్నానమును పేరు వచ్చింది అనమాట. ఈ చక్రతీర్థము యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి చక్రతీర్థం ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే ఆలయం నుండి స్వామివారిని నందివాహనంపై అలంకరించి ఉత్సవికాలని ఇంచుమించుగా 2 కిలోమీటర్ దూరంలో బహిరంగంగా వెళ్తారు. అయ్యగారు వెళ్ళి ఆ వంశనదిలో స్నానం చేస్తారు. భక్తులు లక్షల మంది కూడా వచ్చి అయ్యగారు స్నానం చేసిన తర్వాత స్నానాలు ముగించుకొని మోక్షాన్ని పొందుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ తాలూకా క్షేత్ర మహత్యాన్ని విని ఈ చక్రసేన స్నానాన్ని చేసుకొని ముక్తిని పొందుతారని కోరుచున్నాం. ఈ దక్షిణ కాశీగా పిలువబడినటువంటి శ్రీ ముకులింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలు కానీ లేదా వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఆచారాలు నియమనిష్టలు పాటించాల్సి వస్తుంది? అంటే ఇక్కడ చెప్తున్నాను కదా, ఈ క్షేత్రం ఆచరణ అంటే ఈ క్షేత్రానికి వచ్చిన వారు ముందుగాను వంశనదిలో స్నానము చేసుకొని చెప్పాను కదా, ముందు దిక్పాలకులు దర్శనం చేసుకొని ముఖలింగేశ్వర పూజ చెయ్యాలి అని షణ్ముఖుల వారు కూడా అగస్త్యుల వారు చెప్పినట్లుగాను శాస్త్రాల మీద పడి ఉంది. ఈ చక్రేశ్వరం చెప్పాను కదా, ఇలాంటి చక్రేశ్వరం ఈ వైభవం అనేది ఏ క్షేత్రం మందు కూడా లేదు. అటువంటి మహావైభవం చక్రతీర్థ స్నానము. దీన్ని త్రిశూల స్నానం అని కూడా అంటారు. అందుచేతనే ఈ చక్ర స్నానాన్ని అందరి భక్తులు వినియోగించుకొని మోక్షాన్ని పొందగలందుకు కోరుచున్నాం మేము అర్చకులు అందరం కూడాను. చూసుకున్నట్లయితే కనుక ఈ మహాశివరాత్రి నాడు మాత్రం అందరూ కూడాను దక్షిణ కాశీగా పిలువబడినటువంటి శ్రీ ముకులింగేశ్వర స్వామి ఆలయానికి మాత్రం ఇచ్చేసేందుకు మాత్రం తండోపతండాలుగా వస్తూ ఉంటారు రాష్ట్ర నలుమూలల నుంచి. ఎందుకంటే ఎక్కడ లేనటువంటి ఆ శివలింగం ఇక్కడే ఆ శివుని ముఖంతో ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. ఆ యొక్క శివుణ్ణి ఆకారం ఏదైతే ఉందో అది చూసేందుకైతే మాత్రం మహాశివరాత్రి నాడైతే రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ అష్టదిక్పాలకులైనటువంటి వారిని మాత్రం ముందుగా వంశధార నదిలో స్నానం చేసి ఆ మిగతా పూజ కార్యక్రమాలు చేసే ముందు అష్టదిక్పాలను పూజించుకుని ఆ తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని అయితే దర్శించుకోవాలి. మహాశివరాత్రి తర్వాత వచ్చేటువంటి చక్రతీర్థానికి మాత్రం భక్తులందరూ కూడాను అక్కడికి విచ్చేస్తుంటారు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు పావురాల రూపంలో వచ్చి అక్కడ తిరుగుతుంటారు. ఆ వంశధార నదిలోనే స్నానం ఆచరిస్తారని ఒక నమ్మకంతో భక్తులందరూ కూడాను ఒక ప్రగాఢ విశ్వాసంతో అక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడాను పాలు పంచుకోవాలని అయితే ప్రధాన అర్చకుల వారు తెలియజేస్తున్నారు. శ్రీముఖలింగం ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.